హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూద్దాము. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. పక్కా పల్లెటూరి స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ పెట్టుకొని అందులోకి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే కొంచెం తక్కువే పడుతుంది ఈ పచ్చడికి. ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం బాగోదు పచ్చడి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీ కారంకి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా రెండుగా మనం తుంపుకొని వేసుకోవాలి. వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు బాగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అదే ప్యాన్లోకి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి టమాటాలు వేసుకోవాలి. పండు టమాటాలు వేసుకోవాలి అండి. పచ్చివి వేస్తే బాగోదు పచ్చడి. పండు టమాటాలు ఒక 5 లేదా 6 వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించాలి. అంటే టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి. తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత అన్నీ కలుపుకోవాలి. ఒక నిమిషం లేదా 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. సూపర్ టేస్టీగా ఉందండి. అసలు ఏ బిర్యానీ, ఏ చపాతీలు అసలు ఏవి సరిపోవండి దీని ముందు. చాలా చాలా బాగుంది పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మగ్గించాలి మూత పెట్టేసి. అంటే ఉల్లిపాయలు వేసాం కదండి, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలి. ఇందులోకి ఉల్లిపాయలు వేసి చూడండి. ఇలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా వేసిన తర్వాత బాగా మగ్గించిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి, అలానే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటాల పేస్ట్ని, ఈ టమాటాల మగ్గిన పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. టమాటాలని వేసుకున్న తర్వాత కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మీ ఇంట్లో రోల్ ఉంటే రోల్లో మీరు పచ్చడి చేసుకోండి, దంచుకోండి. చాలా చాలా ఇంకా టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా కొంచెం సాల్ట్, కొంచెము జీలకర్ర వేసుకోవాలి. వేసి ఇలా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండుని ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి వేసుకొని మళ్ళీ ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టాలి. అంతే, ఎంతో టేస్టీ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.